రాజమండ్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి భవానీ భర్తను సిఐడి పోలీసులు విచారణ పేరుతో తీసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావును కూడా తీసుకున్నారు. మొత్తం ఏదైతే జగజ్జనని ఫైనాన్స్ సంబంధించినటువంటి ముగ్గురు డైరెక్టర్లను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే భవానీ మనతో ఉన్నారు. అరెస్టులకు సంబంధించి మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఎన్ని గంటలకి సిఐడి పోలీసులు? మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదండి కుటుంబ సభ్యులకి. ఎందుకంటే 5ంటికి వచ్చారు. మా మామయ్య గారిని వాసు గారిని భర్తని ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. ఏ బేసిస్ మీద తీసుకెళ్లారో నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. సడన్గా వచ్చి సడన్గా తీసుకెళ్ళిపోయారు అంతేను. మనం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల చూసాము, ఎలా సడన్గా వస్తున్నారు, సడన్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు కుటుంబ సభ్యులు మాట్లాడడానికి ఎవరికి ఏం అవకాశం లేదు. ఎందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు తెలీదు. ఏదన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు సహకరిస్తాము. ఇంతకు ముందు కూడా ఎప్పుడో విజయవాడ మొన్న దీని మీద రమ్మన్నారు, వెళ్ళారు, మాట్లాడారు. సో ఏ ఆఫీసులకి రమ్మన్నా వెళ్తాం, మాట్లాడతాం. సో అందులో ఎటువంటి ఇది లేదు. సో కాకినాడకు చెందిన అసిస్టెంట్ సిట్స్ ఆఫ్ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే ఈ ఫైనాన్స్ వ్యవహారాల్లో కాస్త నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళడం వల్లనే అతను ఇచ్చారు కంప్లైంట్ అనేది తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లో కేసు ఏమన్నా ఉంటే అది న్యాయంగా అది న్యాయస్థానాలు ఉన్నాయి కదండి. ఏమన్నా ఉంటే ఆ పరంగా మేము ఎప్పుడు కూడా న్యాయంకి ఆపోజిట్గా వెళ్ళే వాళ్ళం కాదు. ఎప్పుడు న్యాయస్థానాలకు అన్నట్టుకి సహకరించే వాళ్ళమే. సో ఏమన్నా ఉంటే వాళ్ళు న్యాయబద్ధంగా అలా చేయాలి. ఇలా సడన్గా వచ్చి ఇంటిమేషన్ లేక అసలు ఏ అంటే మాకు చూపించాలి కదా, పలానా విషయం మీద తీసుకెళ్తున్నాం, లేదు కుటుంబ సభ్యులకు కూడా ఇంటిమేట్ చేయాలి. అదేం లేకుండా తీసుకెళ్ళడం మేము ఖండిస్తున్నాం. ఏదన్నా ఉన్నా వాళ్ళు ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అన్ని లేని విధంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో లేని విధంగా ఈ ఫైనాన్స్ వ్యవహారాల్లో ఎందుకు వచ్చారంటే మహానాడు కార్యక్రమాలు పక్క జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు అది మీరే అంత ఓపెన్గా అడిగేస్తున్నారు కదా. సో అందరూ నాకు అదే అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము లాస్ట్ 4 yearsలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అనుకోవచ్చు. 30 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో అందరికీ మా గురించి తెలుసు, రాజకీయంగా అన్నీ తెలుసు, ఏ విధంగా ఉంటాం అన్నీ తెలుసు. సో సడన్గా ఇలా చేయడానికి బయట వాళ్ళే అందరూ చెప్పేస్తున్నారు ఇదేదో కక్ష సాధింపు అని. మేము ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం కూడా ఎవరు ఇవ్వట్లేదు. అందరూ కూడా ఇదేదో కక్ష సాధింపు చర్యలా ఉంది. అంటే ప్రతిరోజు ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి చూస్తే మా ముగ్గురులో మా మామయ్య గారు కానీ, వాసు కానీ, నేను కానీ ఎవరో ఒకరు మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. మీకు రోజు ఎవ్రీడే కనపడతాం. ఎవరో ఒకరు ఏదో ఒక ఇష్యూ మీద ప్రజల పక్షం నిలబడి పోరాడుతూనే ఉంటాం. ఈ ఫ్యామిలీ మాదే. ప్రజలు కూడా అంత నమ్మకంతో ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్నది అర్ధరాత్రి ఇష్యూ ఉన్నా మా దగ్గరకు వచ్చి చెప్తారు. ఎందుకంటే మేము వాళ్ళ తరపున నిలబడి పోరాడితే ఫ్యామిలీ అని అందరికీ తెలుసు. కానీ ఇలా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు వచ్చారు, మహానాడు వేదిక చూడడానికి వెళ్ళారు. ఇదేం అసలు ఎక్కడ బతుకుతున్నాం అండి మనం? ప్రజాస్వామ్యమా కాదా? ఇప్పుడు మా మహానాడు అనేది కొత్తగా వచ్చిన ఈవెంట్ ఏంటిది? మహానాడు అనేది 40 ఏళ్ళుగా చేస్తున్నాం మేము. ఎవ్రీ ఇయర్ మా అధిష్టాపకులు ఎన్టీఆర్ గారి జయంతికి చేస్తాము. ఇదేం ఇయర్ చేస్తున్నామా ఏంటి? ఇది ఒక పెద్ద ఇదిలాగా మా కార్యక్రమం అది. మేము చేసుకుంటాం. ప్రజలకి మేము ఆ వేదిక నుంచి ఏం చేయబోతున్నాం అని చెప్తాం. దాని బేసిస్ మీద అంటే అంత సిల్లీగా ఉందంటే వీళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, లేకపోతే ఏదన్నా హిట్లర్ రూల్లో బతుకుతున్నామా? ఏంది అసలు ఇదంతా కూడా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీరు ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేసాయి, ఇప్పటికి కూడా మీరు ఎలాంటి చర్యలు మానుకోకపోతే అసలే ప్రజలు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు నుంచి మీకు ఒక నోటీస్ కూడా వచ్చిందంట. అది కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాము. అరెస్ట్ చేయడానికి లేదు, ఆ కాపీ కూడా ఉంది. అసలు ఈరోజు ఏ బేసిస్ మీద తీసుకెళ్లారనేది మాకు కూడా పూర్తి క్లారిటీ లేనప్పుడు మీకు నేను చెప్పలేను. కాబట్టి మాకు కూడా పూర్తిగా క్లారిటీ లేదు. మీరు కూడా ఎప్పుడైనా చూస్తుంటారా ఫైనాన్స్ వ్యవహారాలు? నేను అసలు నాకు ఫైనాన్స్ సంబంధం లేదు. ఇప్పుడు ఏ విధంగా మరి ముందుకు వెళ్తారు? అంతే, రాజకీయంగా ఎదుర్కోలేక ఇవన్నీ చేస్తున్నారు. ఫర్దర్ మేము పార్టీ పెద్దలు ఉన్నారు, అందరం కూడా మాట్లాడుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నిర్ణయిస్తాం. ఇది ప్రస్తుతం సిఐడి పోలీసులు విచారణకి తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఉన్నపళంగా ఉదయాన్నే వచ్చి ఈ రకంగా విచారణ పేరుతో తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చెప్తున్నారు. ఒక పక్క మహానాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులంతా వచ్చారు. అక్కడ జరగాలంటే కార్యక్రమాలన్నీ జరగాల్సి ఉంది. కానీ ఇది ప్రజలే చెప్తున్నారు, కావాలనే ఈ సిఐడి అధికారుల పేరుతో ఈ రకంగా ఇబ్బందులు పెట్టి గురి చేయడం కరెక్ట్ కాదనేది భవానీ చెప్తున్నారు. అయితే ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించి అవి ఓన్లీ రాజకీయంగా ఉంటారు. రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ మామగారితో పాటు ఆదిరెడ్డి వాసు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు తమ్ముడుగా ఉన్నటువంటి శ్రీనివాసును కూడా ప్రస్తుతం ముగ్గురిని కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాకినాడలో ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకే ఈ ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది.